హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు మీకు నేను చిన్న వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను, మార్నింగ్ టు ఈవినింగ్. సో చాలా క్లైమేట్ కూడా చాలా చేంజ్ అయింది, మనకి రైనీ సీజన్ అనేది స్టార్ట్ అయింది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. గీస్ కూడా మీకు చూపించి చాలా రోజులు అయింది. అండ్ మార్నింగ్నే వాటికి కొంచెం ఫుడ్ అండ్ వాటర్ సో రోజు చూసుకోవాలి. వీటిని కూడా చాలా జాగ్రత్తగా కేర్ అని తీసుకోవాలి. అండ్ వీటిని కొని ఒక 1.5-2 years అవుతున్నాయి. తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది దోశలు వేసానండి. సో బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. దీంతో పాటు గ్రౌండ్ నట్స్ చట్నీ కూడా చేశాను. సో బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మేము కొంచెం షాపింగ్ పని ఉంది కనుక బ్రేక్ఫాస్ట్ అనేది చేసిన తర్వాత షాపింగ్కి వెళ్ళాలని మేము డిసైడ్ అవ్వాము. సో కొత్త ఇంటికి కొన్ని థింగ్స్ అవి తీసుకోవాలి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 10:30-11కి బయలుదేరాము. సో ఇంకా ఏంటంటే లాక్డౌన్ అనేది తీసేయడం వల్ల నార్మల్గా అన్నీ ఓపెన్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూసారా గ్రీనరీ ఎంత బాగుందో, చాలా ప్లెజెంట్గా ఉంటుందండి బ్యాక్ సైడ్. అండ్ మా బ్యాక్ సైడ్ అది. అండ్ మేము డీమార్ట్కి వెళ్ళాము. షాపింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మేము రిటర్న్ అయిన వేలోని ఇక్కడ నర్సరీలు అవి లైన్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ప్లాంట్స్ అనేది ప్లాంట్స్ కానీ సీడ్స్ కానీ పాట్స్ కానీ అన్నీ డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆల్రెడీ మీకు ఒకసారి చూపించాను నర్సరీ అనేది. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి నర్సరీ అనేది విజిట్ చేసి అక్కడ ఉన్న ప్లాంట్స్ గురించి కూడా తెలుసుకొని మీకు ఒక వీడియో అనేది షూట్ చేస్తాను. అండ్ నాకు చాలా బాగా నచ్చినాయండి ప్లాంట్స్ అనేది. కానీ కొనుక్కోలేను కదా, మాకు అలౌ లేదు ప్లాంట్స్ పెట్టుకోవడం. కానీ వెళ్ళిన వేలో కాబట్టి ఒకసారి షూటింగ్ కూడా షూట్ చేశాను. సో లాక్డౌన్ వల్ల చాలామంది నష్టపోయారండి. అసలు ఇది సుజనామాలో అసలు ఎప్పుడు క్రౌడ్తోని ఎప్పుడు లైటింగ్స్తోని చాలా కలగా ఉండేది. అలాంటిది చూసారు కదా, చాలా డల్ అయిపోయినాయి. చాలామంది క్లోజ్ చేసడం జరిగింది బిజినెస్లు అవిని. అండ్ మేము ఇది హైటెక్ సిటీ వెళ్ళే రూట్ అనమాట ఇది. సో ఆ తర్వాత మేము రిటర్న్ అయిన తర్వాత వీటిని అన్ని కర్టన్స్ అవన్నీ తీసుకున్నాను. వీటిని శానిటైజ్ చేసి కొంచెం బయట లోపల పెట్టాను. సో విండోస్ మేము కొన్ని విండోస్ కర్టన్స్ అండ్ మెయిన్ డోర్ కర్టన్స్ తీసుకున్నాము. విండో కర్టన్స్ వచ్చేసరికి 149, 169 అలా ఉన్నాయి. 3 మోడల్స్ తీసుకున్నాము. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. డీమార్ట్లోని మనకి రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో మేము తీసుకున్నవి కొన్ని కర్టన్స్ కొత్త ఇంటికి తీసుకున్నాం అనమాట. సో తక్కువ రేటుకి అండి, మనకి మంచి మోడల్స్ అవి డిజైన్స్ అవి బాగుంటాయి, ప్యాటర్న్ అనేది. అండ్ చాలా క్లాత్ కూడా అసలు డెలికేట్ ఏమీ లేదు, చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు. అండ్ మనకి మెయిన్ డోర్స్ వచ్చేసరికి మనకి 249 అలా కూడా ఉన్నాయి, 199 కూడా అలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ డోర్కి తీసుకున్నాము. ఫ్రంట్ డోర్కి 269 ఉంది. అసలు ప్రైస్ వచ్చేసరికి మనకి 300 చేంజ్ ఉంటే మనకి 269కి అలాగా వచ్చినాయి. సో ఇవి మేము తీసుకున్న ఈ కర్టన్స్ అన్నమాట ఇంటికి. కర్టన్స్లో ఏంటంటే మనకి ప్లెయిన్ కర్టన్స్ కూడా ఉన్నాయి, అవి చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి కనుక మేము ప్రింటెడ్ తీసుకున్నాము. సెల్ఫ్ ప్రింట్ వచ్చింది ఒకటేమో, మనకి కాంబినేషన్ అనమాట. మాకు పెయింట్ ఏ కలర్ అయితే వచ్చిందో వాల్ పెయింట్ దానికి తగ్గట్టు ఆపోజిట్ కలర్లో తీసుకున్నాము. లేదంటే ఫ్లవర్ మనకి లీఫ్ ప్రింట్ అలా తీసుకున్నాము. ఇది వచ్చేసరికి మనకి సెల్ఫ్ ప్రింట్ కూడా వచ్చింది చూడండి ఇక్కడ. అందు గురించి రేట్ కూడా బాగా ఎక్కువగా కూడా ఉంది, 200 చేంజ్ అలా పట్టింది ఇది.
సో మేము 2 కర్టన్స్ అనేది తీసుకున్నాము మెయిన్ డోర్కి. సో చాలా బాగున్నాయండి, మాకు బాగా నచ్చినాయి ఇవి కర్టన్స్. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి మేము ఎగ్ బిర్యానీ చేస్తున్నాము. ఇది నేను ప్రిపేర్ చేయట్లేదండి, మా వారు స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ సండే వచ్చేసరికి నాకు రెస్ట్ అన్నమాట, కనుక తనే స్పెషల్గా ఎగ్ బిర్యానీ అనేది చేస్తున్నారు. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా తనే దగ్గరుండి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ యమ్మీ ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి, టేస్టీ బిర్యానీ. అండ్ దాంతోపాటు ఇంట్లోనే షేర్వా అనేది కూడా ప్రిపేర్ చేశారు. అండ్ హోమ్ మేడ్ ఫుడ్ అనేది ఇంకా మనం చెప్పక్కర్లేదు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మా హస్బెండ్ నాకన్నా చాలా బాగా వండుతారండి, అది నాకు చాలా బాగా ఇష్టము. అండ్ వేడివేడిగా అందులో షేర్ వేసుకొని తింటే సూపర్ ఉందండి గ్రేవీ. సో లంచ్ కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము. ఇది మా ఈరోజు బ్లాగ్లో స్పెషల్ అండి, మా హస్బెండ్ స్పెషల్గా చేశారు. అండ్ మా అమ్మాయి వచ్చేసరికి పెయింటింగ్ అనమాట, చిన్న చిన్న డ్రాయింగ్ అనేది చేస్తుంది. అండ్ డిఫరెంట్గా కలర్స్ వేస్తుంది, ఏదో డబుల్ కలర్స్ అన్నీ వేస్తుంది, అన్నీ కలిపి. ఇది వచ్చేసరికి తను వేసిందనమాట. ఒకటేమో వాళ్ళ మామయ్య అంటుంది, అండ్ ఒకటి తనంట, అండ్ ఒకటి వాళ్ళ డాడీ, అండ్ ఒకటి వాళ్ళ మామయ్య అంటుంది. ఆ నేమ్ కూడా కింద తనే రాసిందండి, రాజేష్ అని మా బ్రదర్ నేము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐస్ క్రీమ్ ఒకటి మేము ఆర్డర్ చేసుకున్నాము. అవి కప్స్ పడేయడం ఇష్టం లేక అందులో కొంచెం మట్టి వేసి చిన్న మనీ ప్లాంట్ అనేది వేసానండి. ఇది వచ్చేసరికి నేను సిస్టమ్ దగ్గర పెడుతున్నాను. అంటే మనకి ఫ్రిడ్జ్ పైన కానీ, టేబుల్స్ పైన కానీ, కబోర్డ్స్లో కానీ చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా కూడా ఉంటుంది. సో ఇలాగ మనం ఇంటీరియర్ అంటే లోపల కూడా మనం చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మా అమ్మాయికి సర్ప్రైజ్గా తనకి బైసికిల్ కొన్నాము. ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం సైకిల్ అనేది ఒకసారి ట్రై చేసిందండి, తొక్కడం అనేది. చాలా కాస్ట్ అండి, 4000 చేంజ్ పడింది. కొంచెం సైజ్ అనేది కూడా 20లో తీసుకున్నాము. చాలా రేట్ కూడా ఎక్కువగానే ఉంది, ఓకే కానీ పర్వాలేదు, 11 ఇయర్స్ వరకు పనికి వస్తుందని ఇంకా తీసుకున్నాము. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వింది తన కూడా. సో ఇది ఈరోజు చిన్న బ్లాగ్ ఫ్రెండ్స్, మార్నింగ్ టు ఈవినింగ్ అని షేర్ చేశాను. అండ్ మా అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వింది బైసికిల్ కొన్నందుకు. అండ్ అది కూడా తనకి ఇష్టమైన కలర్ అనేది తీసుకుంది. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ మీ బ్లెస్సింగ్స్ అనేది మాకు ఉంటాయని అనుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.